ఇప్పుడు ప్రవీణ్ టెక్టివ్స్ ఇవాళ వీడియో వచ్చేసి రియల్మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ద బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తే ఇక్కడ రియల్మీ వాళ్ళకే. సో రియల్మీ 15S 5G అయితే ఇక్కడ మెన్షన్ చేసే డిఫరెంట్ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. ఏఐ పార్టీ ఫోన్ అయితే పెట్టి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. యా పిక్చర్ అన్నీ ఎక్కువ ఫోకస్ అయితే వేసారు ఇక్కడ. ఇక్కడ 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే ఇక్కడ మెన్షన్ చేసినాం. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX 896 ఏ కెమెరా వస్తుంది, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ 4K ఏమంటారు లెన్సెస్తో పాటు కూడా బాగుందన్నమాట. 4K ఫ్రంట్ కెమెరా, వీడియో రికార్డింగ్ కెమెరా, ఇక్కడ పిక్చర్స్ అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బాగున్నాయి, ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ కెమెరాసే కాకుండా మిగతా ఫీచర్స్ చూసుకుంటే ఏఐ ఎడిట్స్ వస్తున్నాయి, వాయిస్ కంట్రోల్స్ వస్తున్నాయి, ఇమేజ్ ఎడిటింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అనలైజ్ చేస్తుంది. ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా ఏ స్నాప్ మోడ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసారు ఇక్కడ. అండ్ యాంటీ గ్లేర్ తీసేస్తుంది. మంచి ప్రాసెసర్ బై స్నాప్డ్రాగన్ 7 Gen 4 మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే బై 144 Hz 40 కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. డిస్ప్లే బాగుంది. ఇక్కడ HDR10 సపోర్ట్తో పాటు వస్తుంది. హెచ్ టు హెచ్ బెజల్స్ ఏవైతే చాలా తక్కువ వస్తున్నాయి. జీరో ల్యాగ్ టచ్ కంట్రోల్తో పాటు వస్తుంది. ఏ గేమ్ కావచ్చు అమ్మడం ఇక్కడ కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ జీడీ బూస్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ వేప గురించి ఏం వస్తుంది, 7000 mm స్క్వేర్ది. ఏ మల్టీ టాస్కర్తో పాటు కూడా వస్తుంది. మల్టిపుల్ టాస్క్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 80 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. సో గంటలు కూడా ఫుల్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇంత సన్న దాంట్లో ఇంత పెద్ద బ్యాటరీ ఎట్లా ఇచ్చిరా అనిపిస్తుంది. బాగుంది. అండ్ స్లిమ్ కూడా ఉంది. 7.6 థిక్నెస్తో పాటు కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ స్లిమ్ ఉన్న మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. ఇక్కడ IP69 రేటింగ్తో పాటు వస్తుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ప్రైస్ చూసుకుంటే మాత్రమే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ 34,000 రూపాయలు ఉందన్నమాట. 8GB ర్యామ్, 250GB స్టోరేజ్ వేరియంట్. అదే 12GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 36,000 ఉంది. అంటే ఇక్కడ 2,000 తేడా వస్తుంది. సో ఒకవేళ ఇట్లా మీరు 2,000 ఎక్స్ట్రా పెట్టగలిగితే ఇట్లా నా ఒపీనియన్లో హైయర్ వేరియంట్ తీసుకోవచ్చు. కలర్ ఆప్షన్ చూసుకుంటే సిల్క్, పర్పుల్ కలర్, వెల్వెట్ గ్రీన్ కలర్ అండ్ ఫ్లో సిల్వర్ కలర్ 3 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసినకపోతే ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ 512GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో 512GB 39,000 ఉందన్నమాట. అదే 250GB వేరియంట్ వచ్చేసరికి అయితే మీకు 36,000 ఉంది. నా ఒపీనియన్ 2GB స్టోరేజ్ వేరియంట్ సరిపోతుంది. లేదంటే ఇట్లా బేస్ వేరియంట్ ఇనఫ్ అంటాను మీ డే టాస్క్ అవన్నిటికి కూడా. సో ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ అయితే యూజ్ చేసారు కదా, మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్లో ఈ ప్రైస్ కేటగిరీకి అయితే స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా 30,000 వచ్చిందంటే తీసుకోమని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. మంచి స్పెసిఫికేషన్తో పాటు వచ్చింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. అండ్ వీడియో నచ్చింది, మంచి అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియో షేర్ అయితే ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అక్టోబర్ 2.8 GHz మీద. అండ్ అడ్రినో జీపీ వస్తుంది అన్నమాట. 1150 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. NVDDR4X UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 6.8 inches డిస్ప్లే, 140 రిఫ్రెష్ రేట్. ఇంతమందికి అయితే 120 Hz రిఫ్రెష్ రేట్ వచ్చాయి, కానీ ఇక్కడ 145 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX 896 OS కెమెరా వస్తుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ట్రావెలింగ్ కెమెరాతో పాటు వస్తుంది. బోత్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా నుంచి నార్మల్గా అయితేనేమో 4K 60fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అదే ఐ థింక్ ఇక్కడ ఓఎస్ గురించి వీటి గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. డ్యూయల్ వీడియో మోడ్ అనేసి అయితే మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో మాత్రం ఇక్కడ ఓఎస్ గురించి అయితే మెన్షన్ చేయలేరు. ఎందుకో తెలియదు, కానీ బై ఐఎంఎక్స్ తీసుకొచ్చారు కాబట్టి ఓఎస్ వస్తుంది. ఫ్రంట్ దానికైతే ఈఏఎస్ ఉందా ఏది ఉందా అనేది మెన్షన్ అయితే చేయలేదు. సో ఆబ్వియస్గా మెన్షన్ ఫీచర్స్ అయితే వెళ్తారు. కాబట్టి బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ విత్ 80 watts ఛార్జర్ వస్తుంది బాక్స్లోనే. అండ్ నెట్వర్క్ చూసుకుంటే మ్యాక్సిమం అన్ని నెట్వర్క్స్ వస్తున్నాయి. వైఫై 5, వైఫై 6, 2.5 GHz అండ్ 5 GHz వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4. ఇక్కడ డిఫరెంట్ కలర్ వేరియంట్స్కి డిఫరెంట్ థిక్నెస్తో పాటు వస్తుంది. ఫ్లో సిల్వర్ వచ్చి 7.79 mm థిక్నెస్, సిల్క్ పర్పుల్ వచ్చి 7.69 mm థిక్నెస్, వెల్వెట్ గ్రీన్ వచ్చి 7.84 mm థిక్నెస్. సో సిల్క్ పర్పుల్ చాలా తక్కువ వెయిట్ థిక్నెస్తో పాటు కూడా వస్తుంది.
వెయిట్ 187 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్ ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, కలర్ టెంపరేచర్, ఈ కంపల్స్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు వస్తుంది. నావిగేషన్ లొకేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం సింగిల్ బ్యాండ్ వస్తుంది. వైడిఎస్, జీపీఎస్, గ్లోనస్ గ్యాస్ తో పాటు కూడా వస్తుంది. 2 సిమ్ కార్డ్ స్లాట్స్ వస్తాయి. టైప్ సి కేబుల్, బటన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఐ థింక్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసి ఉండొచ్చు. యా కింద సిమ్ స్లాట్ వస్తుంది. డ్యూయల్ మైక్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, టైప్ సి పోర్ట్తో పాటు వస్తుంది. సైడ్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్తో పాటు కూడా వస్తుంది. సో స్లిమ్ డిజైన్తో పాటు వస్తుంది. రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15తో పాటు కూడా వస్తుంది. బాక్స్లో ఏమొస్తుందంటే రియల్మీ 15 Pro స్మార్ట్ ఫోన్స్, టైప్ సి కేబుల్, అడాప్టర్, ప్రొటెక్షన్ కేస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే 30,000కి నేను రికమెండ్ చేస్తాను. 32,000 అయితే రికమెండ్ చేయను. సో ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసినాక బేస్ వేరియంట్ మీకు లైక్ 28 ఆర్ 29 వచ్చినా సరే తీసుకోవచ్చు. అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. 32,000కి అయితే మోస్ట్లీ అయితే రికమెండ్ అయితే నేను చేయను. నా ఒపీనియన్ అనేది ఈ స్మార్ట్ ఫోన్ మీద మీరేమనుకుంటారు? డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.